నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, విడాకులు ఇవ్వకూడదని అనుకున్న భాగస్వామి పై న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వివాహ చట్టం 1955 అమలు ఉన్నది. సో ఈ చట్ట ప్రకారంగా ఎవరైతే హిందూ సాంప్రదాయం ప్రకారంగా వివాహం చేసుకుంటారో వాళ్ళు ఈ చట్ట ప్రకారంగానే విడాకులు పొందాలనేది ఒక నిబంధన. సో హిందూ అనంటే ఎవరు? భారతదేశంలో నివసిస్తున్న వివిధ కులాల వాళ్ళందరూ కూడా హిందూ మతంలోకి పరిగణించబడతారు. అయితే వీరిలో భాగస్వాములు వివాదాలు విడిపోయే సందర్భం కనుక ఏర్పడితే వారు విడిపోవాలని న్యాయస్థానంలో ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు దాఖలు చేస్తే న్యాయస్థానము ప్రాథమిక విచారణ జరిపి విడాకులు మంజూరు చేసేస్తే ఆ భాగస్వాములలో ఎవరైనా ఒక భాగస్వామికి విడాకులు ఇవ్వకూడదు అనే ఆలోచన కనుక ఉంటే 90 రోజులలోపు వాళ్ళు పై కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం, వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే కొంతమంది భాగస్వాములు తనకు భార్య వేధిస్తున్నదనో లేదా భర్త వేధిస్తున్నాడనో అంశాల కింద క్రుయాలిటీ గ్రౌండ్ని చూపిస్తూ విడాకుల కేసు ఫైల్ చేసిన సందర్భాల్లో న్యాయస్థానము, ఫ్యామిలీ కోర్టు, కింది న్యాయస్థానం విచారణ జరిపి విడాకులు మంజూరు చేస్తే మనం పై కోర్టులో 90 రోజుల్లోపు అప్పీల్ చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. ఒకవేళ మనం 90 రోజులలోపు అప్పీల్ చేసుకోకపోతే విడాకులు పొందినటువంటి భాగస్వామి మరొక వివాహం చేసుకునే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఇలాంటి చట్టపరమైనటువంటి అంశాలు మీకు వివరించడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.